నిజాన్ని నమ్మించడం కష్టం, అబద్ధాన్ని నమ్మించడం చాలా సులభం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నోట్లో నుంచి ఒక అబద్ధం వస్తే చాలా సులువుగా జనం నమ్మేస్తారు. అదే ఉద్దేశంతోనే ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పవన్ కళ్యాణ్ చేత విపరీతంగా మాట్లాడిపించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకుని తెలుగుదేశం దాన్ని హైలైట్ చేస్తుంది. ఏంటది? ఈ స్టాంపింగ్ అంట, దాంట్లో స్టాంపులు లేకుండా మీది మోసం చేస్తారు. నేను నిన్ననే చెప్పా, ఈ స్టాంపింగ్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. మామూలు స్టాంప్ పేపర్ల మీద పాత డేట్లో ఉన్న స్టాంప్ పేపర్లను తీసుకుని మోసం చేయొచ్చు, కానీ ఈ స్టాంపింగ్లో ఏ డేట్ అయితే ఉంటుందో ఇక దాన్ని ఎవడూ మాయ చేయలేడు, ఎవడూ మోసం చేయలేడు. ఆ డేట్లు మార్చడం కూడా ఎవడి వల్ల కాదు అన్నటువంటి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పటికే ఈ స్టాంపింగ్ రన్ అవుతుంది. మనం కనుక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ముందు ఈ స్టాంప్ పేపర్లు అంటారు. ఒక్కోసారి ఆ స్టాంప్ పేపర్ దొరకనప్పుడు ఈ స్టాంపింగ్ ఇప్పటికే అలౌ చేస్తున్నారు. అట్లాంటి దశలో కీలకమైనటువంటి అంశం నిన్న వైసీపీ అధికారపతి నాగార్జున యాదవ్ హైలైట్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసి ఈ స్టాంపింగ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే దాని మీద పవన్ కళ్యాణ్ విష ప్రచారానికి పూనుకున్నారని వైఎస్ఆర్సీపీ అధికారపతి నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగిస్తున్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో అత్యాధునికమైన భద్రతా ఫీచర్లతో ఈ స్టాంపింగ్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ స్టాంపింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రజల ఆస్తులన్నీ ప్రభుత్వపరం అయిపోతాయని, రిజిస్ట్రేషన్ చేసుకున్న కొనుగోలుదారులకు కేవలం జిరాక్స్ పేపర్లు మాత్రం ప్రభుత్వం ఇస్తుందని, ఈ విధానం లోపభూయిష్టమైందని చంద్రబాబు తరపున పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే జనసేన తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన ఎన్నికల అధికారులకు అఫిడవిట్ ఇచ్చారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తన అప్డేట్ను ఈ స్టాంపుపై దాఖలు చేశారు. పవన్ చెప్తున్నట్టుగా ఈ స్టాంప్ వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగితే ఆ భూములన్నీ ప్రభుత్వానికి చెందేటట్టయితే ఆయన అదే ఈ స్టాంపింగ్ ఉపయోగించుకుని ఎన్నికల అఫిడవిట్ ఎందుకు దాఖలు చేశారు? ఈ స్టాంప్ వ్యవస్థపై ఎంత విష ప్రచారం చేస్తూ ఆ విధానంలోనే అఫిడవిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికల పోటీకి అర్హుడా? ఆయనే చెప్పాలి. ఈ స్టాంపింగ్ వ్యవస్థ మీద పవన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాన్ని ప్రజలు అనుకోవాలంటే ఆ విధానంలో అఫిడవిట్ ఇచ్చిన ఆయన ఎన్నికల నుంచి స్వచ్ఛందంగా వైదొలగా, లేదా ఈ స్టాంపింగ్ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నందుకు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసుకొచ్చారు.